మల్టీ పల్సెస్ మిక్స్ దోశ. కుట్టి నువ్వేంది అట్లున్నావు? మల్టీ పల్సెస్ మిక్స్తో దోశ చేసినావు కదా. అవును, అయితే అవి తింటే ఏమవుతుందని చెప్పినావు? ప్రోటీన్స్ పుష్కలంగా దొరుకుతాయని చెప్పిన. మరి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని ఎందుకు చెప్పలేదు? సైడ్ ఎఫెక్ట్ ఏంటిది? గ్యాస్ ట్రబుల్. నీ మొహం. ఎందుకు అట్లా అంటాను? మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఎల్లిగడ్డ జీలకర్ర అవన్నీ ఎందుకు వేస్తాం అనుకుంటాను? ఏమో, అందరు వేస్తాను నువ్వు వేస్తాను అనుకున్నా. అందరు వేసేది కూడా అందుకే, డైజెషన్ ప్రాబ్లం రావద్దని. అవునా? అవును. కుట్టి మాటలకేం కానీ మనం ప్రాసెస్ చూసేద్దాం. ఎక్సెప్ట్ 3 పల్సెస్, మిగతావన్నీ చాయ్ గ్లాస్ నిండా తీసుకోవాలి. పెసరపప్పు, బొబ్బరిపప్పు, బియ్యము ఇవి గ్లాస్ నిండుగా తీసుకోవాలి. మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. 1 చెంచా మెంతులు యాడ్ చేసుకోవాలి. ముందు రోజు నైట్ ఇవన్నీ నానబెట్టుకోవాలి. మార్నింగ్ మళ్ళొకసారి పప్పును మంచిగా కడుక్కోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఎల్లిగడ్డ, జీలకర్ర, గల్లుప్పు అన్నీ సరిపడినంత వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక ఈ మిక్సీని ఆయిల్తో వేసుకుంటామా, ఆయిల్ లేకుండా వేసుకుంటామా, ఎట్లా వేసుకున్నా సరే బాగుంటుంది. ఈ దోశకు టమాటా చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను పల్లీతో చట్నీ చేసిన. 15 డేస్కి ఒక్కసారైనా ఇట్లా ట్రై చేయాల్సిందే. మనం ఎప్పుడు ఏదో 1-2 పప్పులు కలిపి మాత్రమే చేసుకుంటాం కదా. ఒకసారి ఇంట్లో ఉన్న ఇవన్నిటిని కూడా కలిపి చేసుకుంటే బాగుంటుంది.